श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఇందులో అధ్యాయం 1 సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ధర్మం అసలు ప్రధాన పురుషార్థంగా ఎందుకు తీసుకోవాలి, దాన్ని ఆచరించకపోతే మనకి కలిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ చాలా మనం నిన్న దాని గురించి చదువుకోవడం జరిగింది కొంతవరకు. దీనికి ఏమనిపించిందంటే ఇవాళ నాకు చదువుతుంటే ఆధ్యాత్మిక జాగృతి అనే అమ్మగారి రచనలన్నిటినీ పొందుపరిచిన గ్రంథం ఉంది. మనం ఇందులో వ్యాసాలు కూడా చదువుకోవడం జరిగింది. దీనిలో అమ్మగారు చెప్పారు ధర్మాన్ని ఎట్లా మనం ఆచరించాలి, ఇవన్నీ కొంతవరకు మనకి ఇందులో వివరణ కనిపిస్తుంది. మనకు క్లారిటీ రావడానికి, ప్రబోధామృతంలో చదువుకున్న దానికి ఒక క్లారిటీ రావడానికి ఈ వ్యాసం మనకి బాగుంటుందని నాకు అనిపించింది. అది కొద్దిగా మనం చదువుకుని అప్పుడు మనం ప్రబోధామృతం గ్రంథంలో మనం కంటిన్యూ చేసుకుందాం. అభయప్రదాత అన్న వ్యాసంలో అమ్మగారు రాసిన వ్యాసం ఆధ్యాత్మిక జాగృతి గ్రంథంలో ఇది మాతృదేవి పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి రచించిన వ్యాసముల సంపుటి అనమాట. ఇది దీని నుంచి చదువుకుందామండి మనం. అసలు మనం ఇప్పుడు అయితే ఈ కాలంలో అధర్మాన్ని ఎదుర్కోగల అంతటి గుండె ధైర్యం మనకున్నదా అన్నది ప్రశ్న. సరే ధర్మంగా ఉండాలంటున్నారు, కానీ నేటి సమాజంలో మనం ఉండలేకపోతున్నాం. అధర్మంగా ఉంటున్నారు కదా అందరూ, మనకు కూడా అధర్మంగా ఉండాలేమో అన్నట్టుగా అయిపోతుంది. ధర్మంగా ఇలాంటి సమాజంలో మనం ఎలా బ్రతుకుతాం అనే సందేహం మనకు కలుగుతుంది. దానికి చెప్తున్నారు అమ్మగారు. అయితే ఈ కాలంలో అధర్మాన్ని ఎదుర్కోగల అంతటి గుండె ధైర్యం మనకున్నదా అన్నది ప్రశ్న. దానికి సమాధానం లేదు అనే. అయితే మనం ఏమి చెయ్యాలి? మరి లేదంటున్నాం, మరి ఎట్లా ధర్మంగా బతకాలని చెప్పి ధర్మం ప్రధాన పురుషార్థం అంటున్నాము, ధర్మంగా బతకాలి అని అంటున్నాం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం అధర్మం చేయకపోయినా అధర్మానికి దోహదం చేస్తూ ఉండవలసిందేనా? మరి అధర్మం చేయకపోయినా దానికి చాలా రకాలుగా మనం దోహదం చేస్తున్నట్టే అవుతుంది, వాళ్ళతో చేతులు కలుపుతున్నట్టే అవుతుంది కదా చాలా విషయాల్లో. దీనికి పరిష్కారాలు 2 అని చెప్తున్నారు ఇక్కడ. మొదటిది సద్గురువుని ఆశ్రయించడం. ఇందులో మొదటిది మనం ధర్మంగా బ్రతకాలి అంటే మొదటిది ఏంటంటే సద్గురువుని ఆశ్రయించాలి. ముందు అసలు మనకి క్లారిటీ రావాలి. సద్గురువు అనేసరికి ఎవరు సద్గురువు, అంతటి సద్గురువులు ఎవరున్నారు ఏంటి, ఇదంతా చక్కటి క్లారిటీ వచ్చి మనకి అసలు సిసలైన సద్గురువుని మనం ఆశ్రయించాలి. దానిని మనం చేసాం మనం. అంటే సమర్థ సద్గురువైన సాయినాథుని ఆశ్రయించాం మనం. బాబాని ఆశ్రయించాం, మాస్టర్ గారిని, అమ్మగారిని, అసలు సిసలైన మహనీయులు సమర్థ సద్గురువులు, వారిని ఆశ్రయించాం మనం. అయినా అధర్మంలో పాలు పంచుకుంటూనే ఉన్నాము. అంటే అధర్మాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన వాళ్ళం అవుతున్నాము, దోహదం చేస్తున్న వాళ్ళం అవుతున్నాము. అభయప్రదాత అయిన సాయిని ఆశ్రయించి కూడా సాటి మానవుల పట్ల భయంతో అధర్మానికి దోహదం చేయడంలో అర్థమేముంటుంది? అయితే అట్లా ఉంటే ప్రపంచంలో బతకలేము కదా. అలానే ధర్మంగా ఉంటే మరి ప్రపంచంలో బతకలేము మనం అని. శ్రీ సాయి అన్ని సమస్యలను తీర్చడం లేదు కదండి అని అనిపించవచ్చు. నిజమే, ధర్మం కోసం నిలబడడంలో కొన్ని ఇబ్బందులు పలవడిసి రావచ్చు. బాబా మనకు ఉన్నారు, లేకేం కాదు, మనం ఆశ్రయించాం, ఆయన మనల్ని చాలా భద్రంగా చూసుకుంటున్నారు. అయినా కొన్నిసార్లు మనకి ధర్మంగా ఉండడంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలానండి అసలు చాలా విషయాల్లో సింపుల్గా చెప్పుకుంటాం. ఈ విషయమే చెప్పుకుందాం మనం. ఒక సత్సంగం కొనసాగాలి అంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయోనండి, చాలా వస్తాయి. చాలామందికి నచ్చని వాళ్ళు విమర్శలు చేస్తారు, మనతో గొడవ పడతారు. ఏం చేయాలి? ఎట్లా నిలబడాలి మనం?
మాస్టర్ గారి టైంలో మాస్టర్ గారికి ఎంత వ్యతిరేకత వచ్చిందండి, ఎన్ని విమర్శలు చేశారు, ఎంతలా అనమాట. నచ్చేది కాదు, ధర్మబోధ అనేది నచ్చదు. అది ఇట్లా ఎన్నో వస్తాయండి, చాలా. అన్నిటినీ మరి ఎదుర్కోవాలి ధర్మంగా నిలబడాలంటే. కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు, వస్తాయి ధర్మంగా నిలబడాలంటే. కానీ ధర్మంలో ధైర్యం ఉంది, సంతృప్తి ఉంది. కానీ ధర్మంలో ధైర్యం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, దానిలో ఆనందం ఉంది. అందుకే ఆనాడు ధర్మవర్తనులైన పాండవులు అడవులు పాలే కష్టాలు పడినా సంతృప్తిగా ఆనందంగా ఉండగలిగారు. మరి పాండవులు ధర్మంగా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చాయండి. అసలు వాళ్ళ సమస్యలతో పోల్చుకుంటే మనది అసలు ఏవి లేనట్టే నిజానికి. ఎన్ని వచ్చాయి వాళ్ళకి కష్టాలు, పాపం ఎంత ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ కౌరవుల నుంచి కదా. అయినా వాళ్ళు సంతృప్తిగా ఆనందంగా ఉన్నారు. అడవుల పాలైనా సరేను. అధర్మపరులైన దుర్యోధనాదుల రాజ్యభోగాలు అనుభవించినప్పటికీ అశాంతితో కుతకుతలాడిపోయారు. శుభ్రంగా రాజ్యభోగాలు ఉన్నాయి దుర్యోధనుడికి, అన్నీ వచ్చాయి, అయినా అశాంతే వాడికి. వీళ్ళు అడవుల్లో ఉన్నా సరే తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు, సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు పాండవులు. వీడు రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు, అయినా సరే వాడు అశాంతితో కుతకుతలాడిపోతున్నాడు. ధర్మరాజాదులు అడవులలో ఆకులు అలములు తింటూ అలమటించిపోయారని మనం అనుకుంటాం. కానీ మనకేమనిపిస్తుంది, వాడేమో రాజ్యభోగాలతో ఉన్నాడు, వాడు దుర్యోధనుడు బాగున్నాడు, పాపం పాండవులేమో ఆకులు అలములు తింటూ పాపం వాళ్ళు చాలా అలమటించిపోయారు అడవుల్లో అని మనకు అనిపిస్తుంది. కానీ ధర్మం ముందు తినేది ఆకులు అలములు అయినా సంతృప్తినిచ్చాయి. ధర్మం ముందు వాళ్ళు ఏం తిన్నా, ఆకులు అలములు తిన్నా వాళ్ళకి అది సంతృప్తినిచ్చాయి. వాడక్కడ పంచభక్ష పరవాన్నాలు తిన్నా సరే దుర్యోధనుడు అశాంతి వాడికి లోపల. వారి దురవస్థకు వారు కుమిలిపోలేదు, క్రోధంతో ఉడికిపోలేదు. ఇవన్నీ పాండవులు చేయలే, ఇవన్నీ అయ్యింది వాడికి, దుర్యోధనుడికి. కర్తవ్య నిర్వహణకు ఎప్పుడూ సంసిద్ధులై ఉన్నారు. వారే కాదు, సంఘ సంస్కర్తలందరూ సమాజంలో ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. అలాగే కాదు, సంఘ సంస్కర్తలు ఎంతోమంది మనకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నో సంస్కరించబడ్డాయి కాబట్టే ఇంకా మనం ఇట్లా ఉన్నాం. లేకపోతే ఎన్ని దురాచారాలు మనకి, వాళ్ళందరూ ఎట్లా ఎదుర్కొన్నారండి సంఘ సంస్కర్తలందరూ వాటిని. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీళ్ళందరూ చూస్తే అసలు అంటే ఆ కాలంలో అసలు ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళు, ఎన్ని విమర్శలు ఎంతలానే ఉంటారు. వారందరూ కష్టపడబట్టే ఈరోజు మనం సుఖంగా ఉన్నాం. ఎన్ని దురాచారాలండి. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం పంతులు వీళ్ళందరూ చూసుకుంటే కదా. అలాగే నిజమైన భక్తులు కూడా అంతే ఎదుర్కొంటారండి. కానీ నిజమైన భక్తులు కూడా వస్తాయి అదే అని చెప్తున్నారు. లక్ష్యం కోసం ధర్మం కోసం ప్రాకులాడడంలో వారు ఏం తిన్నామని కానీ ఏమి కట్టుకున్నామని కానీ ఎక్కడ ఉన్నామని కానీ అనుకోరు. నిజంగా లక్ష్యం కోసం ధర్మం కోసం పాటుపడే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు ఏం తిన్నాం కానీ మేము ఏం కట్టుకున్నామని కానీ ఎక్కడ ఉన్నామని కానీ అవేం అనుకోరు. అందుకే పాండవులు అంత తృప్తిగా హాయిగా ఉన్నారు. వాళ్ళు అడవుల్లో ఉన్నా సరే, ఆకులు అలములు తిన్నా సరే, ధర్మం అట్లాంటిది. శ్రీరామచంద్రుడు ఆ నారబట్టలు నారవస్త్రాలు కట్టుకుని వెళ్ళాడు. ఆయన కందమూలాలు పళ్ళు ఇవే కదా అక్కడ. ఆహారం తీసుకున్నామని, వస్త్రాలు ధరించామని, ఆచ్ఛాదన కింద ఉన్నామని అనుకుంటారు అంతే. మేము ఆహారం తిన్నాం అనుకుంటారు అంతే. ఏం తిన్నాం కదా, మా ఆకలి తీరేలా మేము ఆహారం తిన్నాం అంతే. వస్త్రాలు ధరించాం అంతే. ఏ వస్త్రాలు కాదు, పట్టు వస్త్రాలు కట్టుకున్నామా లేకపోతే నారబట్టలు కట్టుకున్నామా ఇవేం కాదు, నూలు బట్టలు కట్టుకున్నామా ఇవన్నీ కాదు. వాళ్ళు ఆచ్ఛాదన ఉంది, మేము కట్టుకున్నాం వస్త్రాలు, ఆచ్ఛాదన కింద ఉన్నామని అంతే అనుకుంటారు వాళ్ళు. పెద్ద బిల్డింగ్లో రాజభవనాల్లో ఉన్నామా లేకపోతే ఏమైనా వాళ్ళు వేసుకున్న చిన్న ఇదే పర్ణశాలలు ఇవి ఉంటాయి కదా అందులో ఉన్నామా, అదేం పట్టదు వాళ్ళకి. ఎందులోనూ ఉన్నాం అంతే. ఆచ్ఛాదన ఉంది, తినడానికి ఏదో తింటున్నాము, బట్టలు కట్టుకున్నాం అంతే. తృప్తిగా హాయిగా ఉంటారు. అందుకే సంతృప్తిగా ఉంటారు వాళ్ళు, సంతృప్తిగా ఉంటారు. అట్లా అని ఎవరితోనూ తగువ పెట్టుకోమని కాదు, అలానే గొడవ పెట్టుకోండి అని కాదు. మనకున్న పరిధిలో మనకున్న శక్తితో మన పరిధి చూసుకోవాలి ఎంత అని. ఆ పరిధి మనకున్న శక్తి, మనకు ఎంత శక్తి ఉంది, మనకున్న అవకాశాలతో, మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలతో ధర్మం కోసం పాటుపడాలి.
అది మన పరిధి ఏంటి, అధర్మం అందరి మీద ఇచ్చేయమనో అట్లా కాదు. ఎక్కడో ఏదో జరుగుతుంది ఢిల్లీలో, అందుకోసం మనం ఏదో గొడవ పడ్డం కాదు అక్కడ కావాల్సింది. అంటే తగు పెట్టుకొని కాదు, మనకున్న పరిధి, మన పరిధి ఏంటి, ఎంతలో మనం చేయగలం, మన పరిధి, మనకున్న శక్తి, అసలు మనకి ఎంత శక్తి ఉంది, మనకున్న అవకాశాలు, మనకు ఎంత అవకాశాలు ఉన్నాయి చూసుకుని ధర్మం కోసం పాటుపడాలి. మన రేంజ్లో ఉన్నంత వరకు మనం ధర్మం కోసం పాటుపడాలి అని చెప్పారు. అప్పుడు బాబా మనకు అండగా ఉంటారు, అప్పుడు బాబా మనకి అండగా ఉంటారట. అది నా భక్తుల సత్సంకల్పాలు నేను నెరవేరుస్తాను అని బాబా అభయమిచ్చి ఉన్నారు. ఇంతటి సత్సంకల్పం మనకు కలిగి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఎందుకు రక్షించరు? నిజంగా మనకి సత్సంకల్పం కలిగి మనం ప్రయత్నిస్తుంటే ఆయన తప్పకుండా రక్షిస్తారు బాబా అని చెప్తున్నారు. ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు అండగా నిలవలేదా? వారు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన విధంగా మన వెంట ఉండి రక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. ఆ రోజు పాండవులకు శ్రీకృష్ణుడు ఎలా అండగా నిలబడ్డాడో అలాగా మనకి మహాత్ములు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన విధంగా మన వెంట ఉండి రక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. దీనిని గుర్తుపెట్టుకొని మనం ధర్మాచరణకు ప్రయత్నం చేయాలి. దీనికి రెండో పరిష్కార మార్గం, అది మొదటి పరిష్కార మార్గం అని చెప్పారు. సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన మనని ధర్మంగా ఉండేలాగా ఆయన మనకి రక్షణ ఉంటుందన్నమాట. దీనికి రెండో పరిష్కార మార్గం కూడా ఉందట. సమైక్యత, అధర్మాన్ని పోషించకుండా సమైక్యత. రెండో మార్గం సమైక్యత. అధర్మాన్ని పోషించకుండా ఉండాలంటే సమైక్యత కావాలి. అయితే ఎవరికి వారే అన్నట్లు ఉండే ఈ రోజుల్లో సమైక్యత సాధించేది ఎలా? ఈ సృష్టిలో దేనికైనా పరిష్కార మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది అన్నది సామెత. మనం హృదయపూర్వకంగా ధర్మబద్ధంగా జీవించాలని సంకల్పించి ఆచరణ ప్రారంభిస్తే మనలాంటి వాళ్ళు మనకు తోడుగా తప్పక నిలుస్తారు. సన్నని దారాలే పేనినప్పుడు పెద్ద త్రాడుగా అయినట్లు సమైక్యత వల్ల సాధించలేనిదేది ఉండదు. సమైక్యత వలన కూడా మనం ధర్మంగా ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. ఆనాడు స్వతంత్రోద్యమంలో పోరాడినప్పుడు ఆ సమైక్యతే పనిచేసింది, ఆంగ్లేయులను వెళ్ళగొట్టింది. అదే సూత్రం ఇక్కడ మనం పాటించాలి. రెండోది ఏంటంటే సమైక్యత. ఒకళ్ళు ధర్మంగా ఉండాలనుకుంటే మిగతా వాళ్ళు కూడా తోడవుతారు, అదే వ్యూ ఉన్నవాళ్ళు కూడా మనకి తోడవుతారు అని చెప్తున్నారు. ఉదాహరణకు పాలలో కల్తీ జరుగుతుందని మనకు తెలుసు. చిన్న ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నారు. చిన్నవి కాదండి, ఇప్పుడు అవే పెద్దవైపోయి మనం అనారోగ్యాల బారిన పడిపోతున్నాం. అందుకని పాలల్లో కల్తీ జరుగుతుందని మనకు తెలుసు, కల్తీ చేయడం అధర్మం అని తెలుసు. గేదెలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఆ పాలు త్రాగినందువలన హార్మోన్లలో సమతుల్యత లోపించి నేడు పసిపిల్లలకు సైతం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కనుక అధర్మాన్ని అధిగమించాలనుకున్న కొందరు కలిస్తే మనలో పాడి చేయడం తెలిసిన వారి దగ్గర నుంచి స్వచ్ఛమైన పాలను పొందవచ్చు. అందుకని మనం అలా అధర్మంగా ఉండక్కర్లేదు. చక్కగా మనలో ఎవరైనా పాడి చేయడం తెలిస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి మనం పాలు తెచ్చుకోవడం, అట్లాంటి స్వచ్ఛమైన పాలను తెచ్చుకోవడం చేయొచ్చు. అలాగే కూరగాయలు మొదలైనవి. అనారోగ్యకరమైన సింథటిక్ దుస్తులకు బదులు చేనేత దుస్తులను ధరించవచ్చు. ఈ సింథటిక్ వాటి బదులు అనారోగ్యం అవి, అందుకని చేనేత దుస్తులు ధరించవచ్చు. అందువలన చేనేత కార్మికులకు కొందరికైనా ఉపాధి కల్పించిన వారము కూడా అవుతాము. కలుషితమైన నిల్వ ఉండడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిసిన తినుబండరాలను కొనుక్కోకుండా ఇంట్లోనే మంచి తినుబండరాలను తయారు చేసుకోవచ్చు, లేక అట్లా తయారు చేసేవారి వద్ద కొనుక్కోవచ్చు. అలానే హోమియో వైద్యం నేర్చుకోవచ్చు. ఆయుర్వేదంలోని ఎన్నో చిట్కాలతో చిన్న చిన్న వ్యాధులను నివారించుకోవచ్చు. దానివలన ప్రతి చిన్నదానికి ఆసుపత్రులకు పరిగెత్తవలసిన అవసరం ఉండదు. అందువలన డబ్బు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మన పెరట్లోనే మనకు అవసరమైన చిన్న చిన్న మొక్కలను పెంచుకోవచ్చు. మన పిల్లలకు మనమే పాఠాలు చెప్పుకొని సరైన విద్యను అందించవచ్చు. నేటి సమాజంలో పెచ్చు పెరుగుతున్న అశ్లీల సాహిత్యము, వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు, నైతికంగా ప్రక్కదారి పట్టిస్తున్న సినిమాలు, నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వీటి పర్యవసానాల గురించి వివరించి చెప్పి మన పిల్లలను ఉత్తమ వ్యక్తిత్వం కలవారుగా తీర్చిదిద్దవచ్చు. మన పిల్లల్ని మనమే ఉత్తమ వ్యక్తిత్వం కలవారుగా తీర్చిదిద్దుకోవాలని చెప్తున్నారు. బయట ప్రపంచం అంతా అలాగే ఉంటుంది కదండి. ఫ్యాషన్ ఉంటుంది, నైతికంగా పక్కదారి పట్టే సినిమాలు ఉంటాయి, ఎన్నో వ్యసనాలు ఉంటాయి.
అశ్లీల సాహిత్యం ఉంటుంది, అశ్లీలమైన సినిమాలు ఉంటున్నాయి, అశ్లీలమైన పాటలు ఉంటున్నాయి కదా, లేకపోతే అహింసతో కూడిన సినిమాలు. అవునండి, ఎంతలా ఉంటుంది అదంతా. పిల్లలందరూ వాటికి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నారు. మనం చెప్పుకోవాలి వాటి వల్ల నా నష్టం ఏమిటి అన్నది. ఇప్పుడున్న పెద్ద సమస్య అదే అండి. అలా పెద్ద సమస్య ఇప్పుడు పిల్లల్లో, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. వీటి పర్యవసానాల గురించి వివరించి చెప్పి మన పిల్లలను ఉత్తమ వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దుకోవచ్చు. ముందు పెద్దలు చేయాలండి ఈ పని. పెద్దలు అనుసరిస్తే కానీ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. ముందు పెద్దలు చేస్తూ అప్పుడు మన పిల్లలకి చెప్తూ చేయించాలి. అది మన పిల్లలకే గాక సాటివారిని కూడా అధర్మం వలన వచ్చే పర్యవసానాలు ఏమిటో తెలియజెప్పి ధర్మ ప్రవర్తకులుగా మలచడానికి ప్రయత్నించవచ్చు. మన పిల్లలకే కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ధర్మ ప్రవర్తకులుగా ఈ పర్యవసానం ఏంటి, అధర్మంగా ఉంటే అన్నదానికి చెప్పి మనం ధర్మ ప్రవర్తకులుగా మలచడానికి ప్రయత్నించవచ్చు. ఇలా చిన్నవాటితో ప్రారంభించి మనతో సహకరించే వారి సంఖ్య పెరిగిన కొద్దీ క్రమంగా బృహత్తర కార్యక్రమాలను కూడా చేపట్టి విజయం సాధించవచ్చు. ఇలా చిన్నగా ప్రారంభించి అలాగ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బృహత్తర కార్యక్రమాలను కూడా చేపట్టి మనం విజయం సాధించవచ్చు అని అమ్మగారు చెప్తున్నారు. అది చూసారండి, అసలు చాలా బాగా చెప్పారు అమ్మగారు. ఇంతవరకు మనకి సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం దానికి మనకి రిలవెంట్గా ఇంతవరకు సరిపోతుందని నాకు అనిపించింది. ఇది మీరు చదువుకోవాలనుకుంటే కనుక ఆధ్యాత్మిక జాగృతి రచన మన మాతృదేవి పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి రచించిన అభయప్రదాత అనేటువంటి అధ్యాయం ఇది అనే వ్యాసం, దాని నుంచి సేకరించి ఈరోజు నేను ఇది చదవడం జరిగిందనమాట. చాలా వాటికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదండి, మనం చేసే పిచ్చి పనులు అందులో ఉన్నాయి, అవన్నీ చేయకండి అని చెప్తున్నారు. అది మీరు సరిగ్గా ఉండి మీ పిల్లల్ని సంస్కరించుకోండి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ మంచిని తెలియజేయండి, ధర్మంగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ చక్కగా మంచి విషయాలు చెప్పుకోండి. మీరు ఒకళ్ళతో మొదలు పెడితే అప్పుడు 10 మందితో ఆలోచించుకుంటారు, వాళ్ళు కూడా ఆలోచించుకుని మనతో 10 మంది తోడవుతారు. అది సమైక్యత అన్నది చెప్పారు. మొదటిది సద్గురువుని ఆశ్రయించడం చెప్పారు, రెండోది సమైక్యత అని చెప్పారు. అది ఈ 2 పాయింట్లు చేసి మనం ధర్మంగా ఉండొచ్చు అని చెప్పారు. ఈ 2 అవసరం అన్నమాట మనకి. అది ఇంకా మనం ఈరోజు సాయినాథ ప్రమోదామృతంలో ఇందులో కొత్తవండి ఏం చెప్పుకుంటున్నాము. ఇంకే నేను మొన్న ఏం చెప్పుకున్నాము, ఈ ధర్మం గురించి ఇదే కదా అంతా చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు సత్సంగంలో మనం ఏదన్నా అంటే విప్లవంతో సాధించేది కాదు ఇది అని చెప్పారనమాట. ప్రకృతిలో ఈరోజు సత్సంగంలో మనం మిగతా చదువుకుందామండి. ప్రకృతిలో క్రమపరిణామంలో కనిపించే ఈ సత్యాన్ని గుర్తించనందువలననే కొంతకాలం నిర్బంధంగా నియంతృత్వం ద్వారా ధర్మాన్ని నిలిపితే కొంతకాలాన్ని ప్రజలకు అదే అలవాటే నియంతృత్వం తొలగించినా ధర్మం నశించదు అన్న మార్కిస్టుల మధురమైన కళ ప్రపంచంలో ఒక్క దేశంలో కూడా నిరూపణ కాలేదు. ఈ మార్కిస్ట్ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు క్రమపరిణామంలో వచ్చేదాన్ని వాళ్ళు గుర్తించినందువల్ల వాళ్ళు నిర్బంధంగా నియంతృత్వంతో ధర్మాన్ని నిలిపితే ప్రజలకు అదే అలవాటైపోతుంది. అలవాటైతే ఆ తర్వాత నియంతృత్వాన్ని తొలగించినా ధర్మం నశించదు అనేది మార్క్సిస్టుల కళ. అది ప్రపంచంలో అది ఒక్క దేశంలో కూడా నిరూపణ కాలేదు, నిరూపణ అవ్వలేదు. అది ఎప్పుడు నియంతృత్వంగా దాన్ని చేయొచ్చు, ధర్మాన్ని నిలపచ్చు అన్నదాన్ని అసలు అది ఎక్కడ ఏ దేశంలో కూడా అది జరగలేదు, నిరూపణ కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు సరికదా. సోషలిస్ట్ వ్యవస్థనే ప్రజలు ఎదిరించే సూచనలే ఆ దేశాలలో నానాటికి కనిపిస్తున్నాయి. అసలు ఆ సూచనలు కూడా లేవు. అది కాకుండా సోషలిస్ట్ వ్యవస్థనే ప్రజలు ఎదిరిస్తున్నారట, అలాంటి సూచనలే ఇంకా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రకృతి సూత్రాన్ని గుర్తించని ఏ వ్యవస్థనైనా సరే ఎంతటి నిర్బంధంతోనో మానవుడు ఎంతో కాలం నిలపజాలడు. ఈ ప్రకృతి సూత్రం అనేది మనం గుర్తించకపోతే మాత్రం అసలు ఆ నిర్బంధనతో మానవుడు ఎంతో కాలం దాన్ని నిలపలేడు అని చెప్తున్నాడు. కనుకనే ఆధ్యాత్మికమైన ధర్మసూత్రాన్ని శాశ్వత ధర్మము అని సకల ప్రాచీన ఋషులు
కీర్తించారు. అందుకనే అలా నిర్బంధించిన ఇంకోటి చేసినా అది వచ్చేది కాదు అని చెప్పి కనుకనే ఆధ్యాత్మికమైన ధర్మసూత్రాన్నే శాశ్వత ధర్మము అని చెప్పి మన ప్రాచీన ఋషులందరూ కీర్తించారట. అది సర్వజీవులను పోషించి కాపాడుతుంది కనుక అదే భగవంతుడనే కర్మపరులైన మీమాంసకులు ఇదివరలో దాన్ని కీర్తించారు. అదే భగవంతుడు, ధర్మం ఏదైతే ఉన్నదో అదే భగవంతుడు అని చెప్పారు. అందుకే వేదవ్యాసుడు విష్ణు సహస్రనామాల్లో విష్ణువును ధర్మ అంటే ధర్మము అని కీర్తించాడు. అందుకే విష్ణు సహస్రనామాల్లో వేదవ్యాస మహర్షి ఆయన విష్ణువును ధర్మ, ఆయన ధర్మంట, ధర్మం అంటే ఆయనేట, అందుకే ధర్మం అంటే భగవంతుడు అనమాట. అందుకే ఏమన్నారు, ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నేను రక్షిస్తుంది అని చెప్పారు. అంటే ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు అదే మనల్ని రక్షిస్తూ ఉంటుందంట, ఎందుకంటే అదే భగవంతుడట. అందుకే ధర్మాన్ని విష్ణువుని ధర్మ అని కీర్తించారట విష్ణు సహస్రనామాల్లో. దానిని ప్రధాన పురుషార్థంగా అంగీకరించాకనే తక్కిన ఆధ్యాత్మికత సార్థకము వాస్తవము అవుతుంది కనుకనే అన్ని మతాలు ధర్మాచరణను నొక్కి చెప్పాయి. అందుకే దాన్ని ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా మనం అంగీకరించాలి. ఆ తర్వాతే మనకి ఆధ్యాత్మికత కానీ ఏదైనా సార్థకం వాస్తవం అవుతుంట. అలా అని అన్ని మతాల్లోనూ ధర్మాచరణని నొక్కి చెప్పాయి. అన్ని మతాల్లోనూ చెప్పారండి ధర్మాచరణ అని చెప్పి. భగవద్గీత వంటి సాధనా గ్రంథాల్లో యోగ సాధనకు అంతటికీ ధర్మాచరణకు అవసరమైన సాత్వికమైన దైవీ ప్రవృత్తి నలవంచుకోవడం ముఖ్యమని, అలా చేయకుంటే ఎంత తపస్సు దానము యజ్ఞము చేసినా రాజసిక తామసిక అసురీ ప్రవృత్తి వాటిని రూపుమాపి ప్రక్కదారి పట్టించి అత్యల్పమైన ఫలితాన్ని ఇచ్చేలా చేస్తాయని చెబుతుంది. ఇక్కడ చూడండి అసలు ఏం చెప్తున్నారంటే భగవద్గీత వంటి అద్భుతమైన గ్రంథాల్లో కూడా ఏం చెప్పబడిందంటే యోగ సాధన అంతటికీను ధర్మాచరణకి అవసరమైన సాత్వికమైన దైవీ ప్రవృత్తి అలవరుచుకోవడం ముఖ్యంట. సాత్వికంగా దైవీ ప్రవృత్తితోటి ఉండాలట, ధర్మాచరణకు అవసరం అది. అలా చేయకపోతే ఏమవుతుంది, తపస్సు దానము యజ్ఞము అవన్నీ చేసినా సరే అవన్నీ రాజసిక తామసిక అసురీ ప్రవృత్తి వాటిని రూపుమాపి, అసురీ ప్రవృత్తి కదండి రాజసికం తామసికం అనేది రాక్షస ప్రవృత్తులు, వాటిని రూపుమాపి పక్కదారి పట్టించి మనకు చాలా అల్పమైన ఫలితాన్ని ఇచ్చేలా చేస్తాయి. మంచి ఫలితం రాదు, చాలా అల్పమైన ఫలితం వస్తుంది. అవన్నీ లేకపోతే కనుక మనకి ఎంత యజ్ఞము దానము ఇవన్నీ తపస్సులు యజ్ఞాలు యాగాలు ఏం చేసినా సరే. అందుకే సాయి అంటారు, నువ్వు సత్యాన్ని అంటిపెట్టుకుంటే నేనెప్పుడు నీ చెంతనే ఉంటాను అని. అందుకే బాబా చెప్పారు, ఏం చెప్పారు, నువ్వు సత్యాన్ని కనుక అంటిపెట్టుకుని ఉంటే నేను నీ చెంతనే ఉంటాను అన్నారు. అంటే ఏంటి, మనం సత్యంగా ఉంటూ ధర్మంగా ఉంటూ అలా అంటిపెట్టుకునే దాన్ని ఉంటే కనుక ఆయన మనతోనే ఉంటారట. అమ్మగారు చెప్పారు కదా, ఇందాక చదువుకున్నాం మనం, కృష్ణ పరమాత్మ పాండవులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా ఆయన తోడుగా ఉంటారన్నమాట. కారణం అట్టి సత్యం అనే ధార్మిక జీవితమే సాయి సూక్తుల్లో చెప్పబడిన సాధక జీవితం. ఆ సత్యం అనే ధార్మిక జీవితమే బాబా సూక్తుల్లో చెప్పబడిన జీవితం, సాధక జీవితం అంటే అదే ఆచరణ రూపకమైన సాయి భక్తి సాధన. తక్కినది మిథ్యాచారము. ఆ ఆచరణే బాబా చెప్పింది ఏదైతే ఉన్నదో దాని ఆచరణే అలా ఉండడమే సాయి భక్తి సాధన. మిగతావన్నీ మిథ్యాచారాలే, ఆయన చెప్పినవేం కాదు, అది మిథ్యాచారం. అది అసలైనది ఏంటంటే ఆచరణ, అసలైన భక్తి ఏంటంటే ఆ బాబా చెప్పినవన్నీ ఆచరించడమే. ఆ ధర్మసూత్రాన్ని మరిస్తే మనము ఆధ్యాత్మికత భౌతికవాదులు చెప్పినట్టు సమాజాన్ని మోసం చేసే కపట నాటకమే అవుతుంది. ఈ విధమైన ధర్మసూత్రాన్ని కనుక మనం మరిచిపోతే కనుక మతము ఆధ్యాత్మిక భౌతికవాదులు చెప్పినట్టు సమాజాన్ని మోసం చేయడం లాగానే కపట నాటకం అవుతుంది. అట్టిది ప్రాకృతికమైన జీవ క్రమపరిణామ వైఖరికి విరుద్ధం కనుక దాన్ని నశింపజేసే శక్తులను అదే కల్పించుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకృతిలో జీవ క్రమ పరిణామంలో జరుగుతూ ఉంటుంది కదా, ఇది ఈ వైఖరికి ఇది విరుద్ధంగా ఉన్నప్పుడు, అంటే నియంతృత్వం దాన్ని నిలబెట్టడం అట్లాంటివి ఉంటాయి కదా, దానికి విరుద్ధంగా ఇట్లా చేస్తున్నప్పుడు దాన్ని నశింపజేసే శక్తులు ఏవైతే ఉంటాయో దాన్ని అదే కల్పించుకుంటుంది. అంటే అది
నిలవకుండా అదే చేసుకుంటుంది నశింపజేసేలాగా. అలా జరగడం శ్రేయస్కరం కూడా. అందుకే అట్టి అధర్మ ప్రవృత్తి రూపాలైన మతద్వేషము, వర్ణభేదము, అసహన రూపమైన ఆచారాలను సాయి విధిగా భగ్నం చేసేవారు. ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం అధర్మ ప్రవృత్తి రూపాలన్నీ ఎప్పుడైతే తలెత్తుతాయో సమాజంలో, అవి తలెత్తినప్పుడు ఎట్లాంటివి? మతద్వేషాలు, వర్ణభేదము, ఇలాంటివి, అసహన రూపమైన ఆచారాలు, అవి సహజమైనవి కాదు, అసహజమైన రూపాలు, ఆచారాలు సాయి విధిగా భగ్నం చేసేవారు. బాబా వాటిని అంగీకరించలేదు ఎప్పుడు. సాయి సాంప్రదాయం అనే అధ్యాయం అంతా ఈ సత్యాన్నే వివరిస్తుంది. మనకు సాయి లీలామృతంలో ఉంటుంది సాయి సాంప్రదాయం అని. ఆ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్దుల నుండి జ్ఞానేశ్వర్, బసవేశ్వరుడు మొదలైన వారందరూ అట్టి కపట ఆధ్యాత్మిక జీవితాన్ని ఖండిస్తూనే వచ్చారన్న సంగతి వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే తెలుస్తుంది. బాబానే కాదండి, మహనీయులు అందరూ వాటిని ఖండిస్తూనే వచ్చారు. అట్లాంటి దురాచారాలను అన్నిటినీ, మతద్వేషాలు, వర్ణభేదాలు, అసహన రూపమైన ఆచారాలు, వీటినన్నిటినీ వాళ్ళు ఖండిస్తూనే వచ్చారు. అది మనకి క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్దు, అక్కడి నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్, బసవేశ్వరుడు మొదలైన వారందరూ ఇలాంటి కపట ఆధ్యాత్మిక జీవితాన్ని, అది సరైన ఆధ్యాత్మిక జీవితం కాదు, కపటమైన ఆధ్యాత్మిక జీవితం అని చెప్తున్నారు, దాన్ని ఖండిస్తూనే వచ్చారు అనే సంగతి వారి జీవిత చరిత్రలన్నీ పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. మనం చదవం కదా ఇతర మహనీయులు ఎవరు వేను, చదివితే అప్పుడు తెలుస్తుంది, ఓహో అందరు మహనీయులు వీటినే ఖండించారే అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది మనకి. మనం ఏమనుకుంటాం, కొన్ని బాబానే అనుకుంటాం చేశారు, కాదు, మహాత్ములు అందరూ వాటిని ఖండిస్తూనే వచ్చారు. అయితే వర్ణాది విభాగాలను, అట్టి ఆచారాలను ఋషులు ఎందుకు ప్రవేశపెట్టారు అన్న ప్రశ్నకు పురుష సూక్త రహస్యం అన్న గ్రంథమును, మతం ఎందుకు అన్న గ్రంథములను చూడవచ్చు. అయితే మనకు డౌట్ వస్తుంది, మరి ఈ వర్ణాలు, విభాగాలు, ఇవన్నీ అసలు ఈ ఆచారాలు ఋషులు అసలు ఎందుకు పెట్టారు అని మనకు డౌట్ వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారంటే, పురుష సూక్త రహస్యం అని మాస్టర్ గారు రచించిన గ్రంథం ఉంది. అదే మతం ఎందుకు, ఈ గ్రంథాలను చూస్తే మీకు తెలుస్తుందని చెప్పారు. ఒకసారి ఎవరైనా ఉన్నవాళ్ళు ఆ గ్రంథాలు ఒకసారి రిఫర్ చేయండి. వారొక విధంగా ప్రవేశపెడితే మనం దానిని విపరీత రీతిన వాడుకుంటున్నాం. ఎందుకలా అసలు ఎందుకు వాటిని అట్లా తయారైంది? ఇప్పుడు ఎందుకు మరి అసలు వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఒక అందుకు పెడితే మనం ఒక అందుకు వాడుకుంటున్నాం. అందువలన వాటిని అన్నిటినీ బాబా లాంటి మహనీయులందరూ భగ్నం చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఋషులందరూ వారొక విధంగా ప్రవేశపెడితే మనం దాన్ని విపరీత రీతిని వాడుకుంటున్నాం. విద్యాభ్యాసానికని పెద్దలు కళాశాలలో పెడితే బాధ్యతారహితంగా తల్లిదండ్రులు అదుపు తప్పి స్వేచ్ఛగా తిరగడానికి నేటి యువకులలో ఎక్కువ మంది కళాశాలలో చేరుతున్నట్లు. చూసారా ఎంతలా చెప్పారో, దాన్ని ఎంత తప్పుగా మనం వాడుకుంటున్నామో చెప్పారు చూడండి. పెద్దవాళ్ళేమో విద్యాభ్యాసానికని కళాశాలల్లో పెడితే వాళ్ళు ఏం చేస్తారు, బాధ్యతగా ఉండరు. అమ్మ నాన్న ఎందుకు పెడతారు, కాలేజ్కి ఎందుకు పంపిస్తారు, చదువుకుంటారని. వీడేం చేస్తాడు, బాధ్యతారహితంగా తల్లిదండ్రులు అదుపు తప్పి వాడు స్వేచ్ఛగా తిరగడానికి నేటి యువకుల్లో ఎక్కువ మంది కళాశాలలో చేరుతారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, స్వేచ్ఛగా ఉండొచ్చు, అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అందుకు వాళ్ళు చేరుతారు కళాశాలలో. తల్లిదండ్రులేమో వాడు చదువుకుంటాడని చేర్పిస్తారు కదా. అలాంటిదే ఇది, వాళ్ళు ఒకందుకు పెట్టారు కానీ మనం దాన్ని ఒకందుకు వాడుకుంటున్నాం, ఒకందుకు ఉపయోగించుకుంటున్నాం కదా. కులం మతం ఎట్లా తయారైంది ఇప్పుడు, ఎతటువంటి చులకనగా చూడడానికో, లేకపోతే అహంకారం పెంచుకోవడానికో, ఇతరులను తూలనాడడానికి, ఒకరికొకరు పరమత దోషం చేసుకోవడానికో, వీటికి ఉపయోగించుకున్నారు దాన్ని. అవునా, ఆచారాలు కూడా అట్లాగే అయిపోయాయి. అన్నీ మొత్తం ఒకందుకు పెట్టారు ఆచారాలు, అది ఒకందుకు తయారయ్యాయి. అవునండి. మనం ఇదే తీసుకుంటే సతీ సహగమనం అది తీసుకోండి, అది కూడా అసలు ఎలా అయిపోయిందో తెలుసండి. అసలు ఇదివరకు ఎలా ఉండేదట, అక్కడ
భర్త చనిపోయాడు అని తెలియగానే వెంటనే భార్య ప్రాణం వదిలేసేట. అలా ఉండేవాళ్ళు. కొందరు ఎట్లా ఉండేవాళ్ళు, భర్త చనిపోగానే వారంతటి వారే సహగమనం చేసేసేవాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళే, అంటే ఆ స్టేజ్లో వాళ్ళు ఉండేవారు అనమాట. ఇంకా వాళ్ళు విడిచి ఉండలేరు, అట్లాంటి స్టేజ్లో వాళ్ళు ఉండేవారు. తర్వాత ఏమైంది అంటే ఆ కెపాసిటీ అందరికీ ఉండాలి కదా, అందరికీ ఉండదు. రాను ఏం చేశారంటే జనాలు, అది ఇంకా ఒక రకంగా అది అంటే భర్త లేకపోతే ఇంకా భార్య ఉండకూడదు అన్నట్టుగా తలిచి వాళ్ళు తీసుకెళ్ళి బలవంతంగా మంటల్లో తోసేవారు. భర్త చనిపోగానే భార్యను తీసుకెళ్ళి తోసేయడమే. దాంట్లో కుయ్యో మరో బాబాయ్ అంటున్నా సరే వాళ్ళప్పుడు అట్లా వాళ్ళ స్థితి అప్పట్లో అట్లా ఉండేది. వాళ్ళు చేయడానికి వాళ్ళు అర్హులు దానికి. అసలు భర్త అట్లా లేడనగానే టక్కన ప్రాణం వదిలేసట. అట్లా ఏదో ఒక స్టోరీ కూడా అమ్మగారు చెప్పారు, ఎవరి గురించో. అది నాకు సరిగ్గా పేరు గుర్తురావు, అట్లా గబుక్కని తప్పు చెప్పడం ఎందుకని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఏదో బతులహర ఏదో సంథింగ్ చెప్పారు అమ్మగారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ప్రస్తుతం నాకు. అది అట్లా ఉండేది. వాళ్ళంతటి వాళ్ళే సహగమనం. మన గురు చరిత్రలో చూడండి, ఆ అమ్మాయి తనంతటి తను వెళ్తుంది సహగమనానికి. సరే, తర్వాత వేరే కథ, దత్తస్వామిపతి శ్రీగురుడు బతికిస్తాడు భర్తను అనుకోండి. కానీ తర్వాత వాళ్ళతో తోసేయడమే, బాబోయ్ అంటుంటే తీసుకెళ్ళి తోసేయడమే. ఇంకా అదేమైంది, ఆచారం కాదు దురాచారం అయింది. అది ఏమైంది, తీసేయాల్సి వచ్చింది. అలా అనమాట అండి. అసలు ఏదైనా ఒక అందుకు పెడితే అసలు ఒక అందుకు ఆ పేరు అర్థం మార్చేశారు మొత్తం. సహగమనం అసలు దానికి దారుణంగా చేసి పెట్టారు దాన్ని. ఇంకా ఎన్నో చాలా ఉంటాయి చెప్పుకుంటే. నేను ఇది మీకు అర్థం అవడం కోసమని ఈ ఉదాహరణ తీసుకుని నేను చెప్పాను ఇక్కడ. అది అందుకని ఏంటంటే చదువుకుంటారు కదా అని పిల్లల్ని కళాశాలలో పెడితే వాళ్ళ తల్లిదండ్రులు అదుపు తప్పి స్వేచ్ఛగా తిరగడానికి నేటి యువకుల్లో ఎక్కువ మంది కళాశాలలో చేరుతున్నట్టు వాళ్ళు ఒక అందుకు అనమాట. గుడ్డిగా బాహ్యంగా ఆచారాన్ని పాటిస్తే ఇలాంటి వికారాలే సంభవిస్తాయి. ఈ కళాశాలలో వీళ్ళు చేరి ఎట్లా తయారయ్యారో అలా గుడ్డిగా కనుక, అంటే వాడికి ఎందుకో కూడా తెలియదు, వాడు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాడో వాడికి తెలియదు. వెళ్ళాడు కాలేజ్కి, ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది, పిచ్చి తిరుగుతున్నాడు వాడు చదువుకుని బాగుపడతాడని పంపిస్తే వాడు చెడాడు కదా, వాడు బాగుపడలా, చెడాడు వాడు. అలాగే ఏమైంది, గుడ్డిగా బాహ్యంగా ఆచారాన్ని పాటిస్తే ఇలాంటి వికారాలే సంభవిస్తాయి. ఇట్లాంటి వికారాలే వస్తాయి గుడ్డిగా బాహ్యంగా కనుక ఆచారాన్ని పాటిస్తూ ఉంటే అని చెప్పారు. మనం ఎవ్వరం అర్హులం కాదు ఆచారాలకి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన మనసు శుద్ధంగా లేదు, మనం ప్యూర్గా లేవు కాబట్టి మనం పనికిరాం వాటికి. ఆచారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తేనే అట్టి ఆచరణ శ్రేయోదాయకమవుతుంది. అలాంటి ఆచరణ మనకి శ్రేయోదాయకం అవ్వాలంటే కనుక ఆచారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించాలట. ఆ తత్వం ఏమిటో అసలు ఎందుకుంది, ఏంటి, దీన్ని ఆలంబనంగా చేసుకుని స్పిరిచువల్గా ఎలా ముందుకెళ్ళచ్చు, ఒక ఆలంబనం తీసుకుని ఎట్లా ముందుకెళ్ళేది అది సరిగ్గా అర్థం చేసుకొని చేస్తే. లేకపోతే రకరకాల వికారాలు తలెత్తుతాయి అన్నమాట దానివల్ల. వాడు ఎవడో కథ చెప్పాను కదండి, అక్కలకోట స్వామి దగ్గర వాడు నీళ్లు జల్లుకుంటూ వెళ్ళాడని. ఇట్లాంటి వికారాలన్నీ వస్తాయి. ఎవడెవడో నడిచాడో ఈ రోడ్డు మీద అనేసి మంత్రజలం జల్లుకుంటూ వెళ్ళాట. ఆ వికారాన్ని తగ్గట్టే తర్వాత అవుతుంది అంతే. అక్కలకోట స్వామి ఏం చెప్పారు, దానికి సమాధానం చెప్పుకున్నాం మనం. ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి మనలో, అట్లాంటి వికారాలు వస్తాయి దాని తత్వం తెలియకుండా చేస్తే. అదే చెప్తున్నారు. అందుకని ఆచారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తేనే అట్టి ఆచరణ శ్రేయోదాయకం. అదే శ్రేయోదాయకం. బాబా అందుకే అంగీకరించలేదండి అది. ధర్మాచరణ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా సుఖవంతము సులభము అవుతుంది. ధర్మాచరణ అనేది మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా, దాన్ని అసలు ధర్మంగా ఎందుకు ఉండాలి ఏంటి అనేది చక్కగా అర్థం చేసుకుంటే కనుక చాలా సుఖవంతం అవుతుంది, సులభం కూడా అది అవుతుంది. అది సహజం కనుక వ్యక్తులకు చైతన్య వికాసాన్ని కలిగిస్తుంది.
అది సహజం. కనుక మన వ్యక్తులందరిలోనూ చక్కటి వికాసాన్ని అది కలిగిస్తుంది ఆ ధర్మాచరణ అనేది అన్నమాట. అది ఇంకా మాస్టర్ గారు ఏం చెప్పారనేది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.